హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షిరిన్ జూట్ వరల్డ్. నేను మీ దుర్గానండి. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే చింత చిగురుని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తానండి. నేనైతే చింత చిగురు ఎందుకు స్టోర్ చేస్తున్నానంటే మా పాప అయితే బయట ఉంటుంది, అందుకోసం అనేసి నేను స్పేర్గా ఏదైనా సరే కొంచెం స్పేర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో వేస్తానండి. అది కావాల్సినప్పుడు మా పాప వచ్చినప్పుడు వండి పెడతానండి. ఇప్పుడు ఇలా చింత చిగురు ఉంది కదండి, ఈ చింత చిగురిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇలా ఉన్నాయి కదండి, ఈ ఈనెలు ఈ కాడలు ఉంటాయి కదా, ఈ కాడలు మనం ఏం చేయాలంటే మొత్తము నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని ఈ ప్లేట్లో అయితే వేసుకుంటానండి. ఇలా క్లీన్ చేసి వేసుకున్న చింత చిగురు అంతా కూడా ఈనెలు ఇవి లేకుండా మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని ఎలా చేసి స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఈరోజు వీడియో రూపంలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇందులో ఒక్క ఈనె కానీ ఏమీ లేకుండా మొత్తము నీట్గా అయితే క్లీన్ చేసేసానండి. ఇప్పుడు ఈ నీట్గా క్లీన్ చేసుకున్న చింత చిగురిని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముందుగా నేను ఇలా అనకుండా ఏం చేశానంటే కడిగి అయితే ఆరబెట్టుకున్నానండి. ఈనెలన్నీ తీసేసిన తర్వాత కడిగి ఆరబెట్టి ఇలా ఎండలో అయితే పెట్టలేదండి, ఫ్యాన్ గాలికి ఆరబెట్టానండి. దీన్ని కడిగి ముందు ఈనెలన్నీ తీసిన తర్వాత ఆరబెట్టి ఎండిపోయిన తర్వాత ఎండిపోయిందంటే ఆరిపోవటం అనమాట. అలా ఆరిపోయిన తర్వాతే నేను ఇలా అయితే ఇప్పుడు దీన్ని ఇట్లా స్మాష్ చేస్తానండి. దీన్ని చేసిన తర్వాత ఇందులో ఏమేమి కలిపి మనము ఫ్రీజర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ చింత చిగురుని అంతానండి ఇలా స్మాష్ అయితే చేసేసాను. ఇందులో ఒక్క ఈనె కానీ ఒక ముదురాకు కానీ లేదనమాట అండి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇందులో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇందులో నేను పింక్ సాల్ట్ వేసుకోండి. పింక్ సాల్ట్ వేసేసి, ఎందుకంటే స్టోర్ ఉండటానికండి, ఇది నిల్వ ఉండటానికి అనమాట నేను సాల్ట్ వేసేది. ఇప్పుడు మీరు ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి రేపు కర్రీస్లో వేసుకునేటప్పుడు మటన్ చింతచిగురులో కానీ పప్పు చింతచిగురులో కానీ ఇదేంటి మెత్తళ్ళు చింత చిగురులో కానీ వండుకునేటప్పుడు ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోండి. మీరు ఇలా ఉప్పు వేయటం వలన మనం ఏమవుతుందంటే నిల్వ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఈ పట్టించానని చెప్తున్నాను కదండి, మీకు ఇప్పుడు పసుపు కూడా వేసి కలుపుతున్నానండి. దీన్ని ఇలా కలిపిన దాన్ని ఇప్పుడు ఈ పసుపు ఉప్పు కలిపిన దాన్నండి నేనైతే ఇదిగో ఈ ప్యాకెట్లో ఇలా జిప్లా కవర్స్లో పెట్టి ప్యాకింగ్ చేసేసానండి. ఇప్పుడు నేనైతే దీన్ని ఫ్రీజర్ చేసేస్తాను. అలాగే మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. నాకైతే ఇది 200 రూపాయలు చింత చిగురు తెస్తేనే మార్కెట్లో నాకు ఈ ఒక్క ప్యాకెట్ అయితే అయ్యిందండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.